మనము సంఘ విషయమై ధ్యానిస్తా ఉన్నాము. We are looking at, let's look at 1 Timothy, what Paul is writing to Timothy. మొదటి తిమోతి రాసిన పత్రికను గమనిద్దాం. భక్తుడైన పౌలు గారు ఏమని రాస్తా ఉన్నాడో. Timothy was a spiritual son, and Timothy was the pastor at the church at Ephesus. ఎఫెసీ సంఘమునకు తిమోతి గారు కాపరిగా ఉంటూ, అంతేకాకుండా పౌలయ్య గారికి ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు. And in 1 Timothy chapter 3, verse 14 to 16. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 to 16. 14 నుండి 16 వచనాల వరకున్న భాగం. So he says in verse 14, he says, "These things write I unto thee, hoping to come unto you shortly." శీఘ్రముగా మీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను. You know, Timothy was young. మరి తిమోతి గారు యవనస్తుడు. He was timid. Timid means shy and మరి తిమోతి గారు కొంచెము నాజూకుగా ఉండేవాడు. So Paul had to write in his second letter, God has not given us the spirit of fear, but of power and of love and of sound mind. మరి అందుకని మరి ఈ 2వ పత్రికలో భక్తుడైన పౌలు గారు దేవుని యొక్క ప్రేమను వాటన్నిటి విషయము ప్రస్తావిస్తూ రాయడం కూడా జరిగింది. And Paul knew he gave a great responsibility to Timothy. మనందరికి తెలుసు పౌలు గారు తిమోతికి గొప్ప బాధ్యతను కూడా అప్పగించినట్టుగా చూస్తున్నాం. So he, as a father, he wants to come along with him to see him and to help him and to see him to grow and establish that church. మరి తండ్రి బాధ్యత కలిగినటువంటి వానిగా తిమోతి గారి పరిచర్యను దర్శించి బలపరచి విశ్వాసంలోను సంఘములోను సంఘ స్థాప విషయములోను కూడా బలపరచడానికి మరి ఎంతో దోహదపడ్డాడు. And then in verse 15 he says, in case I tarry long or in case I delay in coming. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవంగల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నీకు రాయిస్తున్నాను. He says, I am writing this so that you will know how to behave in the house of God. దేవుని సంఘములో సన్నిధిలో జనులు ఏలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయు. He says, number 1, మొదటిగా he calls it the house of God. దేవుని సంఘమని సంబోధిస్తూ, then he says it is the church of the living God. ఆ తరువాత జీవిస్తున్నటువంటి దేవుని సంఘమని సంబోధిస్తూ, thirdly he calls it the pillar and ground of truth. ఆ తరువాత మరి సత్య సంఘ గొప్పదై సత్యమైనటువంటి సంఘముగా స్థిరపరచబడాలని మాట్లాడుతా ఉన్నాడు. We saw last week what it means to be committed to the church of God, to the house of God. దేవుని సన్నిధికి మరి దేవుని సంఘమునకు మరి మనము కట్టుబడి ఉండాలన్న విషయాన్ని కూడా మనము ధ్యానించాము. We saw that we have to be committed because it is the gospel. కారణం ఏంటనగా అది సువార్త కాబట్టి మనం దానికి లోబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. That's the foundation that binds the church together. దాని వలన మరి సంఘము మరి కట్టబడతా ఉంది. And as we are in the house of God, we have to be caring for each other spiritually. సంఘములో మనందరం కలిసికట్టుగా ఉండినప్పుడు మరి ఒకరి కొరకు ఒకరము బాధ్యత కలిగి బాధ్యతను వహించేవారమై కూడా ఉండాలి. We have to look at how each one grows spiritually and tag them along. అదే రీతిగా ఆత్మీయత విషయంలో ఒకరొకరు ఏ రీతిగా ఎదుగుతున్నారో అట్టి విషయంలో కూడా మనము బాధ్యతను కలిగి ఉండాలి. The church is not a club. మరి సంఘం అనేటువంటిది మరి మనం ఏదో మన సమయాన్ని కాలక్షేపం కొరకు ఏర్పాటు చేసినది కాదు. Or it's not a place where we come together to receive a blessing. మరి అది మనందరం కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు ఏదో ఆశీర్వాదం దొరుకుతుందని వచ్చేటువంటి స్థలం కాదు. We are already blessed, so we come together and be a blessing to each other.
మనం మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దీవింపబడిన వారము. కానీ మనందరం కూడా ఒక సావాసములో ఒక చోట చేర్చి ఒకరొకరము కలిసి ఉండాలి. And then the Spirit of God unites us together. దేవుని యొక్క ఆత్మ మనందరినీ కూడా ఐక్యపరుస్తా ఉన్నది. The preaching of the truth should be there. అక్కడ సత్యవర్తమానం అనేటువంటిది ప్రకటింపబడాలి. Evangelism should happen. అక్కడ సువార్తీకరణ ఉండాలి. And finally, we are all bound together in love. ఆ రీతిగా మనందరం కూడా ప్రేమ చేత కట్టబడిన వారమై ఉంటాము. And he says, you must know how you behave yourself in the church of God. అందుకని మరి సంఘములో మనం ఏ రీతిగా ప్రవర్తింపవలనని తెలియజేస్తున్నాడు. And then he says, okay, it is the house of God, but then he further adds, which is the church of the living God. మరి ఇక్కడ దేవుని సంఘం అని మాట్లాడుతూ జీవము గల దేవుని సంఘం అని సంబోధిస్తా ఉన్నాడు. He said, number one, మొదటిగా when we call it as the house of God, we are in the family of God. మనం దేవుని సంఘం అని సంబోధిస్తున్నప్పుడు మనం దేవుని కుటుంబముగా మరి పరిగణింపబడతా ఉన్నాము. The church is also called the body of Christ and the bride of Christ. అదే రీతిగా దేవుని సంఘము దేవుని యొక్క శరీరముగాను అంత మాత్రము కాకుండా వధువు సంఘముగాను కూడా మరి మనం పరిగణింపబడతా ఉంది. But Paul says it is the church of the living God. కానీ పౌలయ్య గారు మాత్రం ఖచ్చితంగా జీవము గల దేవుని సంఘం అని సంబోధిస్తా We ఉన్నారు. are not going to a temple where there are just dead idols. మనము జీవము లేని మరి విగ్రహముల దగ్గరికి మనం వెళ్ళడం లేదు. We are gathering together before a living God who is watching. మనము జీవము గల దేవుని సన్నిధానములో ఏ దేవుడైతే మనల్ని కనిపెడతా ఉన్నాడో చూస్తా ఉన్నాడో ఆయన సన్నిధిలో మనం చేరుతా ఉన్నాము. We are in the presence of a living God who hears and listens. మరి మనము అయితే ఆయన సన్నిధిలో మన ప్రార్థన వినేటువంటి దేవుని సన్నిధానంలో మనం చేరి ఉంటున్నాము. So how do we come when we come to the church? మరి ఏ రీతిగా మనం దేవుని సన్నిధికి వస్తుంటున్నాము? And especially when we stand before the living God. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మరి నిలుస్తున్నామో, who has the power to give us life or to destroy us. ఎవరైతే మనల్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి ఉందో ఆ దేవుని సన్నిధికి మనం వెళ్తా ఉన్నాం. హలో, ఇక్కడ అంకుల్ కార్ కనపడిందా? కొంచెం లెఫ్ట్ కు రండి. మీరు మొత్తం వచ్చేసేయండి, టోటల్ ముందుకు వచ్చేసేయండి. మీకు కాదు, స్ట్రేట్ వచ్చిన తర్వాత ఒక షటర్ ఉంటుంది, షాప్ షటర్ ఉందా? స్ట్రేట్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ లెఫ్ట్ కాగా రైట్ లో అంకుల్ కారు ఉందా? నేను సారీ Someone is asking for direction. వచ్చేసేయండి. అంకుల్ కనపడతాడు, పైకి వచ్చేయండి. కంటిన్యూ. So he says, you must remember how you behave in the house of God and the church of the living God. అందుకని ఇక్కడ హెచ్చరిక ఏంటిదనంటే దేవుని సంఘములో మనం ఏ రీతిగా ప్రవర్తింపవలనని హెచ్చరిస్తా ఉన్నాడు. And then thirdly, he says the church is the pillar and the ground of truth. ఇక్కడ సంఘము సత్యమునకు ప్రేమకు అది ఒక స్తంభముగా స్థిరపరచబడినటువంటిదిగా ఉన్నది. If you can turn with me to Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి గనుక మనం వెళ్ళినట్లయితే, Jesus asked Peter, పేతురు గారిని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తా he ఉన్నారు. asked his disciple, who do you say that I am? మరి ఇక్కడ ఆయన శిష్యుల వారిని ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. 15వ వచనం చూస్తున్నాం. అందుకైతే ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. Verse 16.
Peter answered and said, "Thou art the Christ, the Son of the living God." అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. And then Jesus says, "Blessed are you, Simon Bar-Jonah, for flesh and blood has not revealed this unto you, అందుకు but my Father who is in heaven." అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కాని నరులు నీకు బయలుపరచలేదు. And verse 18, 18వ వచనం కూడా, Jesus said, "When I say also unto you, you are Peter, and upon this rock I will build my church. Gates of hell shall not prevail against it." మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. Ephesians chapter 2, verse 20, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, 19 and 20. Now therefore you are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God, and are built upon the foundation of the apostles, prophets, and Jesus Christ himself being the chief cornerstone. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. And then he says in verse 21, "In whom all the building fitly framed together groweth unto a holy temple in the Lord." 21వ వచనంలో, ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. You must remember the foundation is Christ. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటిదనంటే, పునాది యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. And the pillars is the doctrines that we teach and preach and the church holds on to. మరి స్తంభములుగా ఏంటిదంటే సత్యము, సువార్త, విశ్వాసము, మరి విశ్వాసులందరూ కూడా కలిసి ఉండడాన్ని తెలియజేస్తా ఉంది. And basically, if I can say that in one word, it is the gospel that holds the church up. ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటిదనంటే, సంఘమునంతా కూడా మరి దేని చేత మరి కట్టబడుతా ఉందంటే సువార్త వలన. If we can turn to Jude, మనం యూదా పత్రికకు వెళ్తే, Jude is writing, he says in verse 3, 3వ వచనంలో, యూదా పత్రిక 3, "Beloved, when I gave all diligence to write unto you the common salvation, it was needful for me to write unto you and exhort you that you should earnestly contend for the faith which was once for all delivered unto the saints." ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చెను. The church is the custodian of the truth that has been given to us. ఇక్కడ సంఘము సత్యమును కాపాడేటువంటి ఒక ప్రతినిధిగా ఉన్నది. But sad to say, the church has lost it, thrown it away. మరి బాధ కలిగే విషయం ఏంటిదనంటే, సంఘము ఈ సత్యమునకు కట్టిబడి ఉండక మరి తప్పిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. And because in verse 3 of Jude, he says, "Beloved, verse 4, for there are certain men crept in unawares who were before of old ordained to this condemnation." ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులైన దేవుని కృపను కామతురాత వినియోగపరుస్తూ మన అద్వితీయనాథుడకు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. The church, instead of preaching the gospel and preserving the gospel, became a source of entertainment. మరి సంఘం ఏమైపోయిందనంటే, సత్యం అనేటువంటి సువార్తను ప్రకటింపక మరి వేరే విషయాలలో ఆసక్తిని చూపించేదిగా కనబడుతా ఉంది. That is why Paul says, he says, "Remember, you are in the church of the living God." అందుకని పౌలు గారు మనల్ని హెచ్చరించే మాట ఏంటంటే,
జీవము గల దేవుని సంఘంలో మీరున్నారు. How should we behave when we are before the King of Kings and the Lord of Lords? మనము మరి దేవుని ఎదుట, ఆయన ప్రభుల ప్రభు, రాజుల రాజు అయినటువంటి దేవుని ఎదుట మనం ఏ రీతిగా మనం ప్రవర్తించే వారమై ఉండాలి? With holy fear, మరి పరిశుద్ధమైన భయం కలిగిన with వారమై reverence, మనం ఆయనను మరి పూజారునుగా ఆయనను భావిస్తూ, with awe, తర్వాత ఆయన ఎదుట మరెంతో భక్తి కలిగిన వారమై, we don't say whatever we want before the King of Kings. మనం ఆయన సన్నిధిలో మరి రాజు ఎదుట నిలిచిండి మనం ఏమైతే అడగలము, ఏం అడగలేము. We have to be very careful with our words. మరి మన మాటల ద్వారా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So he says, remember the church of the living God, and it is the pillar and the foundation of truth. అందుకని జీవం గల దేవుని సంఘం ఏ రీతిగా ఉన్నదంటే సత్యమైనటువంటి సువార్త స్తంభముగా నిలిచి ఉండాలి. We have to represent God, Christ, and the Holy Spirit మనం properly. మనం ఎప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రతినిధులుగా మనము కనపడతా ఉండాలి. We have to say the right things about God, Christ, and the Holy Spirit, our triune God. మరి త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడి విషయమే మనం చాలా చక్కగా మనం బోధించగలిగిన వారమై ఉండాలి. It is not what I think, but what the scriptures reveal about them. నేను అనుకున్న విషయాలు కాదు, నేను ఇలా అనుకుంటున్నానని కాదు, వాక్యం ఏమైతే బోధిస్తా ఉందో అట్టి విషయాలనే మనం తెలియజేసే వారమై ఉండాలి. And then he says, without controversy, great is the mystery of godliness. మరి ఇక్కడ దైవికమైనటువంటి మర్మములు గొప్పవై ఉన్నవని రాస్తా ఉంటాడు. And it is like 6 steps of exaltation. మరి ఇక్కడ 6 మెట్లు అధిరోహించేదిగా మనం చూస్తా ఉన్నాము. But then there is 6 steps of humiliation. ఆ తర్వాత కూడా 6 మెట్ల వలె కూడా మరి అంటే తప్పుడు మార్గాన్ని కూడా చూపేదిగా కూడా ఉంది. In Philippians chapter 2, we see Christ being humbled. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన తను తాను తగ్గించుకునే వానిగా మనము చూడగలుగుతాం. You see in verse 7, took upon him the form of a servant, was made in the likeness of man, found in the fashion of man, he humbled himself, became obedient to the death, even the death of the cross. 7వ వచనాన్ని గమనించినట్లయితే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై ఉన్నాడు. He went to the lowest step, that was the cross. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎంత తక్కువగా వెళ్ళాడనంటే మరణము శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. To be crucified among 2 criminals. ఆయన ఇద్దరి నేరస్తుల మధ్యలో, దొంగల మధ్యలో వారితో కలిసి ఆయన శిక్ష వేయబడింది. And to be a sin bearer. ఆయన మన పాపమును భరించిన వాడై ఉన్నాడు. And the world was in darkness because the transaction was going on, judgment was taking place. ఎప్పుడైతే ఆ తీర్పు జరుగుతా ఉన్నదో లోకమంతా కూడా చీకటిమయమైపోయి ఉన్నది. And likewise we see the exaltation of Christ here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎత్తిపడతా ఉన్నప్పుడు Christ was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto Gentiles, believed in the world, and received up in glory. ఇక్కడ మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడినటువంటి మాటలను గమనించినట్లయితే ఆ నిరాక్షేపముగా దైవోక్తి కూర్చిన మర్మము గొప్పదైనది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, అహరోనుడై తేజోమయుడాయెను. This is the foundation and the pillar on which the church stands. సంఘము ఈ పునాది పైన ఒక స్తంభము వలె నిలిచి ఉండవలసి ఉన్నది. God was manifest in the flesh. దేవుడు శరీరధారిగా అగుపరచబడినాడు. If we can turn to John.
యోహాను సువార్తకి వెళ్ళినట్లయితే John chapter 1, యోహాను సువార్త మొదటి అధ్యాయము verse 1. మొదటి వచనము. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God. We know it is talking of Christ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఈ మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని సూచిస్తా ఉన్నాయి. We know in the beginning of creation, Christ was the one who created. Verse 3, all things were made by him. Without him was nothing made that was made. మరి మనం ఆది యందు సృష్టిని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు సృష్టికర్తగా, ఆయననే సమస్తం చేసిన వాడుగా చూస్తున్నాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. And then we talk about John the Baptist. Come to verse 9. 9వ వచనానికి వచ్చినట్లయితే, and that was the true light which lighted every man that cometh into the world. He was in the world, and the world was made by him, and the world knew him not. బాప్తిజం ఇచ్చి యోహానయ్య గారు మాట్లాడినటువంటి పలుకులు ఏంటిదంటే, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగింది, కానీ లోకం ఆయనను కనుగొనలేదు. Because Romans 3 and other passages says, after the fall, men became haters of God. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే మానవుడు పడిపోయిన నాటి నుండి దేవుని ద్వేషించడం మొదలు పెట్టాడు. So no man could recognize Christ. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు గుర్తించలేకపోయినారు. He came to his own received him not. ఆయన సొంత ప్రజల మధ్యకు వచ్చినప్పటికీ ఆయన సొంత ప్రజలు కూడా ఆయనను గుర్తించలేదు. But as many as received him, because the Spirit has quickened them, he gave them power to become the sons of God, even to them who believe on his name. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి సూచన ఏంటంటే, ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ కూడా దేవుని కుమారులగుటకు, దేవుని బిడ్డలకైనా అలుగుటకైనా అధికారం అనుగ్రహించనని ఉంది. Because verse 13, who were born not of blood or of the will of the flesh, nor of the will of man, but of God. 13వ వచనము దానికి మనకు సూచన ఇస్తా ఉంది. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కారు. So all those who are in the house of God or in the church of the living God are born by the will of God. జీవించుతున్న దేవుని సంఘములో ఉన్న వారందరూ కూడా ఆత్మ మూలముగా జన్మించిన వారయ్యే ఉన్నారు. The true church of God is made up of born again people. మరి ఈ సత్యము ఏంటిదనగా, తిరిగి జన్మించినటువంటి క్రీస్తునందు జన్మించినటువంటి దేవుని బిడ్డలు ఉండేటువంటి స్థలం అని తెలియజేస్తా ఉంది. But remember, we are still in this world, and religious people also sneak into the churches. ఈ రీతిగా మనం గమనించినట్టే మనం లోకంలో జీవిస్తున్నాము. సంఘంలోనికి అన్యులు కూడా మరి చొరబడుతున్నట్టుగా కూడా మనకు తెలుసు. They look very religious, but they are not of God actually. వారు ఎంతో మరి మతపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, కానీ వారు దేవుని బిడ్డలను పిలవజాలరు. But verse 14, 14వ వచనము, and the word was made flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. The word that created this whole world, he spoke into existence everything. He had to put on humanity and to come and live with us. ఏ దేవుడైతే ఆయన నోటి మాట వలన సమస్త సృష్టిని చేసినాడో ఆ మహాదేవుడు మన కొరకు శరీరమును దాల్చి మన మధ్యకు రావాల్సి వచ్చింది. Why should he do that? ఎందుకని ఆ రీతిగా చేయాలి? When Lucifer and the host of angels rebelled against God, he chased them out and sent them to hell, bound them. పరలోకం యుద్ధం జరిగినప్పుడు లూసిఫర్ అతని అనుచరులు కూడా దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు వారందరినీ కూడా ఖండించి పాతాళములోనికి త్రోసివేసినటువంటి దేవుడు. On the other hand, when Adam and Eve sinned, God could have
sent them to hell once for all and created a new creation. ఆదామవ్వలు కూడా తప్పు చేసినప్పుడు వారిని కూడా దేవుడు నరకంలోనికి పంపించేసి మరలా ఇంకొక ఆదాము ఇంకొక అవ్వను చేయగలడు, కానీ అలా చేయలేదు. But God had to come down. కారణం ఏంటంటే దేవుడే దిగి రావాలి. He was manifested just like you and me. ఆయన నీ వలె నా వలె ప్రత్యక్షపరచబడ్డాడు. He came, he lived among men, among sinful men. ఆయన వచ్చి మన మధ్య అనగా పాపుల మధ్యలో నివసించెను. The created who created all men had to be put under their command. ఏ మనుషులనైతే సృష్టించాడో ఆ మనుషుల మధ్యలోనే వారి అధికారము మధ్యలోనే ఆయన నివసించడం జరిగింది. What humility is that? మరి మనం ఆలోచన చేస్తే ఎంత తగ్గించుకున్నాడు దేవుడు, ఎంతగా తగ్గించుకున్నాడు ఏ రీతిగా చూస్తే. That you and I could be saved. కారణం ఏంటంటే నువ్వు నేను అందరము కూడా మరి రక్షణ పొందాలని, రక్షింపబడాలని ఆయన తగ్గించుకున్నాడు. Satan's heart was lifted up to be like God. మరి సాతాను యొక్క ఆత్మ దేవుని వలె ఉండాలని మరి చూశాడు. Adam and Eve's heart was lifted up to become like God. మరి ఆదామవ్వల ఆత్మ కూడా ఆ రీతిగానే పడమంది. Adam and Eve's heart were lifted up to be like God also. మరి ఆదామవ్వల ఆత్మ వారి హృదయం కూడా దేవుని వలె ఉండాలని కూడా వారు ఎత్తి చూపించుకున్నారు. But Christ, who is God himself, humbled himself to be like us. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడై ఉండి ఆయన తాను తగ్గించుకొని వచ్చాడు. We should be so humble before God. అందుకని మనము ఆయన ఎదుట తగ్గించబడిన వారముగా ఉండాలి. He represented us perfectly before God by humbling himself. దేవుని ఎదుట ఎలా తగ్గించుకోవాలో మరి ఆ తగ్గింపు మార్గమును ఆయన మనకు చూపించి ఉన్నాడు. And then it says in John 1:14, and we beheld the glory of the only begotten of the Father. మరి 14వ వచనం కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. 1 John 1. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము. That which was from the beginning we have heard, which we have seen with our eyes, which we have looked upon, our hands have handled of the word of life. He could have easily said of Jesus Christ, but he says we have handled the word of life. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటేమో, కనులారా ఏది చూస్తేమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. Coming back to John 1:14. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం కొద్దాం. And he was full of grace and truth. ఆయన సంపూర్ణమైనటువంటి కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. Verse 16. 16వ వచనము, And of his fullness have we all received grace for grace. మరి ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. For the law was given by Moses, and we know that we cannot be saved by the law. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, but grace and truth came by Jesus Christ. కృపా సత్యములు యేసు క్రీస్తు ద్వారా కలిగెను. No man has seen God at any time, ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు. but the only begotten Son, who is in the bosom of the Father, he has declared him. తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను జనులకు బయలుపరచెను. Coming back to 1 Timothy. మొదటి తిమోతి రాసిన పత్రిక కొద్దాం. Paul is saying, without controversy, great is the mystery of godliness. మరి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే దైవ మర్మమును గుర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నదని తెలియజేస్తా ఉన్నాడు. This is one of the earliest creed that the church used to say.
ఆది సంఘము మరి దీనిని వారు సంఘ తీర్మానముగా భావించేవారు, విశ్వాసపు ఒప్పుకోలుగా భావించేవారు. A mystery that was there in the past has now been revealed to us. అంటే ఈ మర్మము బయలుపరచబడినదని మరి తెలియజేస్తున్నాడు. God was manifest in the flesh. He is Jesus Christ. ఆ మర్మం ఏంటిదనగా దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు నామమున బయలుపరచబడెను, ప్రత్యక్షమాయెను. He came to be my substitute. ఆయన నాకు బదులుగా వచ్చాడు. He came to be my representative. మరి ఆయన నా ప్రతినిధిగా వచ్చాడు. He fulfilled all the laws that I failed. నేను ఎక్కడైతే తప్పిపోయినానో, ధర్మశాస్త్రం పాటించకుండా తప్పిపోయినానో వాటన్నిటిని మరి పూర్తి చేయడానికి వచ్చాడు. He was manifest in the flesh. ఆయన శరీరముగా మరి శరీరమందు ప్రత్యక్షపరచబడ్డాడు. And then he was justified in the spirit. మరి ఆత్మతో మరి ఆత్మయందు ఆత్మయందు ఆయన ప్రత్యక్షమయ్యాడు. We see when he was being baptized by John the Baptist, the spirit came in the form of a dove, descended upon him. మనము గమనించినట్లయితే బాప్తిజం ఇచ్చే యోహాను గారు యేసుప్రభుల వారికి బాప్తిజం ఇచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ వలె ఆత్మ ఆయన మీదికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. And God the Father saying, "This is my beloved Son in whom I am well pleased." తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిదంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయనతో నేను ఆనందించుచున్నానని స్వరం And వినబడింది. in 1 Peter, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక scene of angels, మరి దేవదూతల విషయమై ప్రస్తావింపబడతా ఉంది. ఫస్ట్ పీటర్ yes, verse 12, 10 to 12. You can read that later on. అంటే మొదటి అధ్యాయం ఫస్ట్ పీటర్ Chapter 1, verse 10 to 12, మొదటి అధ్యాయము 10 నుండి 12 వర్షం తర్వాత మనం చదువుకుందాం. which the last verse says, which things angels desire to look into. మరి ఇక్కడ పరలోకము నుండి మరి దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని రాయబడింది. ఆఖరి వచనం. Fourthly, he was preached to the Gentiles. మరి ఆయన అన్యుల మధ్యలో ప్రకటింపబడ్డాడు. That is the gospel. అది సువార్త ఏంటున్నది. The whole thing, all the 6 points here, you can term it with one word. It is the gospel. మరి ఈ 6 విషయాలను కూడా మనం కలిసి మాట్లాడుకోవాలనుకున్నట్లయితే అది సువార్తయే ఉంటుంది. Why are we here together? Because Christ was preached to us. మనం అందరం ఇక్కడ ఎందుకు సమకూర్చబడ్డామంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ప్రకటింపబడ్డాడు కాబట్టి. And the Spirit of God opened our eyes to know the truth. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన నేత్రములను తెరిచి మనము ఈ సత్యాన్ని గ్రహించలాగా సాయం చేస్తా ఉన్నాడు. And to be believed in the world. ఈ లోకమునందు మనం ఆయన నమ్మునట్లుగా సహాయపడతా ఉన్నాడు. And he was taken up into glory, being seated at the right hand of the Father. మరి ఆయన పరలోకమునకు ఎత్తబడి తండ్రి కుడిపాడు వశమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. We need to preach this constantly. మనము దీనిని క్రమం తప్పకుండా ప్రకటించు వారమై ఉండాలి. Because the pillar and the ground of truth is the church. మరి ఈ సత్యము ఎలా ఉండాలంటే నాటబడినటువంటి స్తంభముగా ఎప్పటికీ నిలిచి ఉండాలి. Grounded in Christ alone. సంపూర్ణముగా క్రీస్తునందు మనం అంటే నాటబడిన వారమై ఉండాలి. Adding nothing to Christ. మరి తనకి ఇంకొకటి కూడా మనం ఏది చేర్చకుండా కేవలం క్రీస్తును కలిగిన వారమై ఉండాలి. Christ being exalted. క్రీస్తు మాత్రమే మరి ఆయన నామ మహిమపరచబడాలి. May we truly exalt Christ in all that we say and do. మనమందరం కూడా మనం చేసేటువంటి పనులలో క్రీస్తు నామమును మనము మహిమపరచే వారమై ఉందాము. For the glory of God. దేవుని మహిమార్థమై చేద్దాము. దేవుడి మాటలు దీవించును కాక.
వినిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము క్రీస్తును